దేవుని ప్రేరేపణతో తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన వాక్యము కోరికని ఇంగ్లీష్లో ఏమంటారు? డిజైర్ అంటారు అనుకుంటా. కోరికల్ని డిజైర్స్ అంటారు. ఓకే, మరి మీతో చెప్తున్నాను, కోరికల గురించి బైబిల్లో ఎవరెవరు ఎలాంటి కోరికలు కోరుకున్నారు? మన ఎలీషా గారు ఏం కోరిక కోరుకున్నారు? మన రూతమ్మ గారు ఏం కోరిక కోరుకున్నారు? యాకోబు గారి కోరిక ఏంటి? అబ్రహాం గారి కోరిక ఏంటి? హన్నా కోరిక ఏంటి? జాగ్రత్త వినాలి, తర్వాత అడుగుతాను నేను మళ్ళీ వాక్యంలోకి వెళ్ళే ముందు. ఎలీషా గారి కోరిక ఏంటి చెప్పండి అమ్మ ఇప్పుడు. ఎలీషా గారి కోరిక ఏంటి? 2 పాళ్ళ ఆత్మ అడిగాడు. దేవునికి స్తోత్రం. చెప్పిన బిడ్డను తండ్రి అయిన దేవుడు నిండారుగా దీవించునుగాక, కుమారుని అనుగ్రహించునుగాక. ఆమేన్. మళ్ళీ తర్వాత మన రూతుమ్మ గారు కోరుకున్న కోరిక ఏంటి? నీ దేవుడే నా దేవుడు, నీ ఉండే స్థలమే నా స్థలము, నీవు ఎక్కడ చచ్చిపోతే నేను కూడా అక్కడే చనిపోతాను, నీతోనే వస్తానని కోరుకుంది కదా. మరి అది కూడా ఆ కోరికను దేవుడు తీర్చాడు. బైబిల్లో యేసుక్రీస్తు వారి వంశావళిలోకి మన రూతమ్మ గారు వచ్చారు. ఆమె మోయాబీరాలు అయినప్పటికీ దేవుని వంశావళిలోకి వచ్చింది. మళ్ళీ 3వ వ్యక్తి గురించి అడుగుతున్నాను, జాగ్రత్త చెప్పాలి. యాకోబు గారి కోరిక ఏంటి చెప్పాలి. యాకోబు గారి కోరిక, నువ్వు దీవించేంత వరకు నువ్వు పాదాలు నేను విడిచిపెట్టిననే కోరిక ఒకటైతే, ఇంకో కోరిక ఉంది. ఏ కోరిక అది? ఇంకో కోరిక ఉంది, అసలు కోరిక చెప్పట్లా. ఆయన కోరిక ఏంటి? రాహేలమ్మని పెళ్లి చేసుకోవాలనే కోరిక. వివాహం ఆడాలని రాహేలమ్మ కోసం ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేసాడు. ఒక 7 ఏళ్ళు కాకుండా ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేశాడు. ఓకే, ఇప్పుడు 3 కోరికలు చెప్పుకున్నాం. 4వ కోరికలోకి వస్తున్నా. ఈ 4వ వ్యక్తి కోరిక ఏంటో మీరే చెప్పాలి. హన్నా కోరిక ఏంటి? హన్నా సంతానం లేని వాళ్ళు మన లైవ్లో ఉన్నారు. సంతానం లేని వాళ్ళకి ఎవరి కోరికలు ఉండాలి? ఇలాగే హన్నా కోరిక వంటి కోరిక వీళ్ళకు ఉంది. ఈ కోరికలన్నీ ఒక్కసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్తున్నాను. ఈ 4 వ్యక్తుల గురించి చూద్దాం. 2వ రాజుల గ్రంథము ఓపెన్ చేసుకున్నానా? 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. చదువు. ఎన్ని పాళ్ళు కావాలన్నాడు? 2 పాళ్ళు నాకు దయచేయమని కోరాను అని రాయబడింది బైబిల్లో. నేను కనబడితే నీకు వచ్చింది కానీ లాంటి రాదన్నాడు. కానీ మన తండ్రి దయామయుడు కదా. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసి అడిగితే నువ్వైనా మర్చిపోతావేమో కానీ నా తండ్రి మర్చిపోతాడా? చెప్పాలి, మర్చిపోతారా? మర్చిపోరు. దేవుడికి సమస్తము గుర్తుంటాయి. నువ్వు ప్రార్థన చేసి ఎప్పుడో అడిగేవేమో, అయ్యా నాకయ్యా అప్పుడు బాగలేదు తండ్రి స్వస్థపరచయ్యా అంటే దేవుడు స్వస్థపరిచాడు. కానీ నువ్వేం చేసావు? మర్చిపోయావు. అయ్యా నా బిడ్డకు ఉద్యోగం అయ్యా అంటే ఉద్యోగం ఇచ్చాడు. కానీ నువ్వేం చేసావు? మర్చిపోయావు. నువ్వు దేవుడిని అడుగుతావు కానీ మర్చిపోతావు. కానీ దేవుడు తన కార్యాన్ని జరిగించేస్తాడు. మరి జరిగించే దేవుడిని మర్చిపోవచ్చా? మనం మర్చిపోకూడదు. ప్రార్థన చేయటం ఆపచ్చా? ఆపకూడదు. కోరికలు తీర్చే దేవుడు మన దేవుడు. నీ కోరిక ఏదైనప్పటికీ, నీ కోరిక ఏం కోరుకుంటున్నావు? కుమారుడు కావాలని కోరుకుంటున్నావా? నీ కోరిక గర్భఫలం కావాలని కోరుకుంటున్నావా? నీ కోరిక నీ కుమారుడికి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నావా? లేదా నీ భర్త మారాలని కోరుకుంటున్నావా? లేదా నీ ఇల్లంతా సమాధానంతో నింపబడాలని కోరుకుంటున్నావా? లేదా నీ ఇల్లంతా రక్షణ పొందాలని కోరుకుంటున్నావా? లేదా కంప్లీట్గా నా ఇంట్లో డబ్బు సంపద కావాలని కోరుకుంటున్నావా? మరి ఎన్ని ఇవ్వగలిగిన దేవుడు నా దేవుడు. మీరు కోరుకున్న ప్రతి కోరికను నా తండ్రి దేవుడు జరిగించి మిమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెట్టుకొనుగాక. ఆమేన్. అది ఆయనకి అసాధ్యమైందంటారా? అసాధ్యమైందంటూ ఏది లేదు. నీ కొడుకు ఉద్యోగం ఇవ్వగలడమ్మా, నీకు కుమారుడు ఇవ్వగలడు, నీకు మంచి ఉన్నత స్థితిని ఇవ్వగలడు. ఆయన ఒక్కసారి నీ వైపు చూశాడు అంటే నీ పని జరిగిపోద్ది. మరి నీ వైపు చూడాలి అంటే నువ్వేం చేయాలి? స్తుతించాలి. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వేం చేయాలి? ప్రభుతోనే గడపాలి.
అప్పుడు ఆయనకి ఇష్టం. ఆయన నువ్వు అడగంగానే నీ కార్యాలన్నీ జరిగించి పెడతారు. మరి దేవుడి పనికి ఇష్టపడుకోకుండా దెయ్యముల బోధ వైపు పరుగులు తీస్తున్నామా? దెయ్యాలు చెప్పే మాటలు ఏంటంటే, ఏం పర్లేదులే, కాసేపు సీరియల్ చూడు, కాసేపు ఫోన్ చూడు, కాసేపు వ్యర్థమైన మాటలు మాట్లాడుకొని చెప్పుద్దంట దెయ్యం. బాగుంటుందిలే, ఏం అవదలే, దేవుడు చూస్తున్నాడా ఏంటి? ఒక అమ్మాయి ఉందంట, బాగా ఉపవాసం ఉందంట. ఉపవాసం ఉండి దేవుడిని 3 రోజులు ప్రార్థన చేసిందంట. 3 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత 4వ రోజునంట ప్రార్థన అయిపోయింది కదా అని టీవీ పెట్టుకుందంట. టీవీలో అమ్మాయికి నచ్చిన సీరియల్ వస్తుందంట, చక్కగా చూస్తా కూర్చుందంట. కానీ దేవుడు పైనుండి దీవెని పంపించాడంట. ఎవరికి ఇచ్చిరమ్మని? ఉపవాసం ఉన్న ఆ బిడ్డకి చక్కని దీవెనిచ్చిన ఆ బిడ్డ అడిగిన అన్ని ఇచ్చిరమ్మని దేవదూతని పగలు 3 గంటలప్పుడు పంపించాడు. కొన్నేళ్ళ ఇంటికి దేవదూత ఎన్ని గంటలకు వచ్చిందమ్మా? ఎన్ని గంటలకి? పగలు 3 గంటలకు వచ్చింది. 3 గంటలప్పుడు దేవదూత ఈ ఉపవాసం ఉన్న అమ్మాయి ఇంట్లోకి వచ్చింది. వస్తే మన అమ్మాయి ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? సీరియల్ చూస్తుంది. చక్కని సీరియల్ చూస్తుంటే దేవదూత తీసుకొచ్చిన ఆశీర్వాదం ఏం చేసిందమ్మా? చక్కగా చేత పట్టుకొని వెంటనే మళ్ళీ ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిపోయి, దేవా ఇదిగో నాయన వీడియో ఆడియో తీసుకొచ్చానని దేవుని ముందు చూపించింది. దేవుడు ఏమన్నాడు? వెయిటింగ్ లిస్ట్లో కొన్నాళ్ళు పెట్టేసేయి, పక్కన పెట్టేసేయి, అప్పుడే జరిగించమాక, కొంచెం కాలం వెయిట్ చేయి చూద్దాం, మారుతలేదో చూద్దాం. ఇంకెన్ని రోజులు టీవీ చూస్తాయి, ఇవాళ ఒక్కరోజు చూసి మానేస్తే రేపు ఇద్దుగానిలే అంటే ఇవాళ చూసింది ఏమైనా మానుకుందా? తెల్లాల్సి వస్తుందంట మళ్ళీ. అప్పుడు సీరియల్ బాగుంది, ఎల్లుండి ఏమైద్దని ఎల్లుండే చూస్తుంది. అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. 3 రోజులు దేవదూత వచ్చింది. 3 రోజులు 3 గంటలప్పుడే వచ్చింది. ఆ 3 గంటలప్పుడే సీరియల్ వస్తుంది. చక్కగా చూసి చక్కగా వచ్చే ఆశీర్వాదాన్ని బాగుంటుంది. చక్కగా దేవుడంట 5 లక్షల లోన్ వచ్చినట్టుగా చేసేవాడంట. తన భర్తను మార్చాలని నిర్ణయించుకున్నాడంట. తన కొడుక్కి ఎంబీబీఎస్లో సీటు, మెడికల్ సీట్ ఇద్దామనుకున్నాడంట. ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంది? 3 ఆశీర్వాదాలు. ఈ 3 పోయినాక ఇంకేం చేస్తుంది? వాటి కోసమే ఉపవాసం ఉంది. మరి ఉపవాసం ఉన్నావే కానీ కోరికలు తీర్చడానికి దేవుని వైపు కనిపెట్టుకుని ఉన్నావా అంటే దేవుని దగ్గర కనిపెట్టుకోవట్లా. ఉపవాస ప్రార్థన చేసేసాను అయిపోయిందిలే అనుకుంటున్నారు. ప్రార్థన చేసి అయిపోవడం కాదమ్మా, కనిపెట్టుకోవాలి. కార్యం జరిగిందాకా నా జీరు చేయబడినట్టుగా ఉండాలి. నా జీరు ఎలీషా ప్రవక్తకి ఎన్ని పాళ్ళు ఆత్మ వస్తుందని చెప్పారు ఏలియా గారు? 2 పాళ్ళ ఆత్మ. ఈ 2 పాళ్ళ ఆత్మ మీదకి వచ్చేంత వరకు ఎలీషా మౌనంగా ఉన్నాడా? గర్వపడ్డా? మౌనంగా. దేవుని సన్నిధిలో మొట్టమొదటి అద్భుతం, ఎరికోలోని ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చాడు. ఉప్పేస్తే చాలు మంచినీళ్ళుగా మారిపోయి, బోడివాడని పిల్లలు అరుస్తూ ఉంటే ఆ పిల్లలు వెనక్కి తిరిగి చూసి ఆ పిల్లల్ని ఒక్కసారి శపిస్తే అరణ్యములో నుంచి ఏమొచ్చినాయమ్మా? ఆడు ఎలుగుబంట్లు వచ్చి పిల్లల్ని కొరికేసినట్టుగా రాయబడి ఉంది. ఇంకా అదే కాదు, షునేమిరాలికి కుమారుడు పుట్టాలని, ఇంకా చెప్పాలంటే నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టాడు. ఆ రేవు యోర్దాను నదిలో గొడ్డలు పడితే గొడ్డలు బయటికి తీశాడు. సిరియా రాజు యుద్ధానికి వస్తుంటే వాళ్ళందరికీ గుడితనం కలిగేశాడు. ఇట నేను చెబుతా వెళ్తే ఎన్ని అద్భుతాలు చేశాడమ్మా? ఎన్ని చెప్పాలి? 32 అద్భుతాలు. ఏలియా గారు ఎన్ని అద్భుతాలు చేశారు? 16 అద్భుతాలు ఏలియా గారు చేస్తే 2 అంతల ఆశీర్వాదం ఇప్పుడు ఎలీషా మీదకి వచ్చిందా రాలేదా? చెప్పాలి, వచ్చింది. డిస్టర్బెన్స్ ఉంది, సైలెంట్గా ఉండాలి. ఎవరైనా మాటలు కానీ పక్కన ఎవరైనా మనుషులు ఉంటే మ్యూట్ పెట్టుకోండి. వాళ్ళైతే మ్యూట్ పెట్టుకోండి. మిగిలిన వాళ్ళందరూ అలర లేకుండా, గొడవ లేకోకుండా, ఫోన్ని కదపకుండా మౌనంగా ఉంచండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది, వాక్యం వినపడదు. దేవుడు వాక్యాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళని క్షమించడు, జాగ్రత్త. మీరే కాదు, వాక్యం లైవ్లో ఉంది, చాలామంది ఉన్నారు ఇష్టపడి వాక్యం వింటున్నారు. వాళ్ళ కోరికలు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటే వాళ్ళ వాక్యం వినకుండా చెడగొడుతున్నా నేను దేవుడు ఒప్పుకోడు, జాగ్రత్త. ఒక బిడ్డ ఉంది నా దగ్గరికి వచ్చి అమ్మా నా కోసం ప్రార్థన చేయమని చెప్పి రాసిచ్చేది. కాగితం తీసుకున్నాను, దగ్గర పెట్టుకున్నాను. నేను డైలీ ప్రార్థన చేస్తున్నా. కానీ ఆ అమ్మాయి అంటే అందరు పాస్టర్ గారు తిట్టుద్దాను. ఏం పాస్టర్ గారు ఏం పాస్టర్ అమ్మా విన్నారా? జాగ్రత్త వినాలి. ఏం ప్రార్థన ఇది? నువ్వు లైవ్లో ఉన్నా అనుకుంటున్నావా? ఏం ప్రార్థన ఇది ప్రార్థన అంటారా? దీన్ని ప్రార్థన అంటారా అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఆ అమ్మాయి కూడా అలాగే అంది. అనగానే దేవుడు తీర్పు వచ్చింది, గర్భవతిగా ఉందేమో,
గర్భఫలం ఎట్లా వచ్చిందో తెలుసా? మాయ కింద పైన బిడ్డ ఉంది. ఎప్పుడైనా బిడ్డ బయటికి వచ్చేయచ్చు. ఆ బిడ్డకి ఎంత డేంజరో చూసుకోండి. దేవుని బిడ్డలను దూషించవచ్చా? దేవుని బిడ్డలను ఎగతాళి చేయొచ్చా? ప్రార్థన ఎట్టబడితే అట్ట మాట్లాడచ్చా? చెప్పాలి. దేవుడు వింటున్నాడు. బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. నీ నోటిని కాచుకోవాలి. నువ్వు దేవుని మందిరమని వివేచింపక నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, అనాలోచితంగా నువ్వు ఉంటే దేవుని ఉగ్రతకి పాత్రురాలు అవుతావు. జాగ్రత్తగా ఉండు. ఇంట్లోకి దీవెనలు తెచ్చుకుంటావా, శాపం తెచ్చుకుంటావా? దీవెనలో కోరికల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. నీ కోరిక ఏమి లేదా? ఇప్పుడు నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినట్టే లెక్క. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటే అన్నారు ఆయన. ఫోన్ అన్నారా? లేదా అందరూ కనపడేటట్టే కూడుకుంటే అన్నారా? ఎక్కడైనా అన్నారు ఆయన. అందుకే 2-3 నా నామమున ఎక్కడైనా కూడుకుంటే అక్కడ నేను ఉంటానన్నారు. మన మధ్యలో ఆయన ఉన్నారు. నీ కోరికను తీర్చడానికి ఆయన దిగొచ్చారు. మన లైవ్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి రాగలడు ఆయన. నువ్వు చెన్నైలో ఉన్నావా, చెన్నైలో రాగలరు. ఒరిస్సాలో ఉన్నావా, ఒరిస్సాలోకి రాగలరు. లేదమ్మా మేము ఎక్కడ ఉయ్యూరులో ఉన్నాం, ఉయ్యూరులోకి కూడా రాగలరు. అమ్మో చింతమోట అమ్మ మేము సముద్రం పక్కన ఉన్నామమ్మా, అక్కడికి రాగలరు. హైదరాబాద్లో ఉన్నానమ్మా నేను, హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు అన్ని పేర్లు చెప్పేవాళ్ళంతా మన లైవ్లో ఉన్నారు. అందుకే చెప్తున్నా. ఓకే, హైదరాబాద్లో ఉన్నావా, హైదరాబాద్ కూడా రాగలరు. లేదమ్మా నేను సుల్తానాబాద్లో ఉన్నాను, సుల్తానాబాద్ కూడా రాగలరు. లేదమ్మా నేను ఎక్కడ విజయవాడలో ఉన్నాను, విజయవాడ కూడా రాగలరు. అయినా లైవ్లో కలిసేమన్న మాటే కానీ సర్వాంతర్యామి అయినా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉండగలరు. ఇప్పుడు ఆయన కన్ను ప్రపంచమంతా పరిశీలిస్తుందంట. యథార్థవంతుల పక్షాన ఆయన న్యాయం తీర్చడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. సంచారం చేసే దేవుడు నిన్ను చూడలేరా? చూస్తారు. సంచారం చేసే దేవుడు నీ కనుదృష్టిని నిన్ను చూడలేరా? చూసి నీ కోరికను నెరవేర్చడానికి చూస్తున్నారు ఆయన. నీకు గర్భఫలం కావాలని కోరుకుంటే నా దేవుడు నీకు గర్భఫలాన్ని దయచేయునుగాక. ఆమేన్. అలాగే నీ బిడ్డ వివాహం అవ్వాలని కోరుకుంటున్నావా? దేవుడి వివాహాన్ని జరిగించునుగాక. అలాగే నీ కుటుంబంలో కుమారుడు కలగాలని కోరుకుంటున్నావా? దేవుడు కుమారుని అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే నీ ఇంట్లో అప్పుల భారం ఉంటూ అప్పులు తీరిపోవాలని కోరుకుంటున్నావా? దేవుడు అప్పులన్నీ తీర్చేయునుగాక. ఆమేన్. బిడ్డకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నావా? ఉద్యోగాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కోరికలను తీర్చే దేవుడు. నీ కోరిక ఏదైనా నా దేవుడికి అసాధ్యమేవి కాదు, సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు మనం కోరికల్లో ఎవరి కోరిక చూసామండి? ఎలీషా గారి కోరిక చూసాము. ఎలీషా గారి కోరిక అయిపోయింది. ఎలీషా గారి కోరిక ఏంటో తెలుసా? 2 పాళ్ళు, 2 ఆశీర్వాదం అన్నాడు. 2 ఆశీర్వాదం వచ్చిందా లేదండి? ఆయనకి వచ్చింది. కోరుకున్న కోరికను దేవుడు నెరవేర్చారు. ఎందుకు నెరవేర్చారు అంటే దేవుని సన్నిధిలో గడగడ వణుకుతూ ఎలీషా ప్రవక్త యథార్థంగా ఉన్నాడని దేవుడు పరిశీలించి ఆయన్ని వాడుకున్నారు. మేమైనా అంతే. దేవుని పరిచర్య చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆయన వాడుకునే పాత్రలుగా మేము ఉండాలి. కానీ మలినమైన పాత్రలు అన్నవేసుకొని తింటావా? నిన్న తిన్న ప్లేట్ అక్కడ పెడితే ఎండిపోయింది కడుక్కోకుండా. దానిలో అన్నవేస్తామంటే తింటావమ్మా? నువ్వు చెప్పాలి. తింటావా? తినలేవు. మాలిన్యం ఉంటే ఎవరైనా తినగలరా? తినలేరు. పాత్ర ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. పాత్ర ఎలా ఉండాలి? శుభ్రంగా. నీ హృదయం అనే పాత్ర ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. హృదయంలో మాలిన్యం ఉండొచ్చా? ఉండకూడదు. అసూయ ఉండొచ్చా? ఉండకూడదు. కోరిక తీరాలి అంటే నీ పాత్రను శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు ఆ పాత్రలో వడ్డిస్తారు ఆయన తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు మనం 2వ వ్యక్తిని చూద్దాం. రూతు గ్రంథంలోకి వెళ్ళిపోదామండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము. అందరూ ఓపెన్ చేసుకోవాలి. ఖాళీగా ఎవరు ఉండొద్దు. బైబిల్స్ చూడాలి. చూస్తేనే పరిచయం మీకు అర్థమవుద్ది, వాక్యం అర్థమవుద్ది. రూతు గ్రంథము త్వరగా ఓపెన్ చేసుకుంటే మనం వాక్యం చెప్పుకొని మనం టైంకి హాఫ్ అన్ అవర్లో ముగించుకోవడం అలవాటు చేసుకున్నాం కదా. మరి హాఫ్ అన్ అవరే అంటున్నారు మాస్టర్ గారు, టైం మిగిలిపోతుంది అంటున్నారు. ఓకే, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదవన్నారా? 16. అందుకు రూతు నన్ను విడిచిపెట్టుమని, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము,
నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటన నేను మృతి పొందదను, అక్కడనే పాతి పెట్టబడేదను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అత్తల కోడళ్ళు ఎలా ఉండండి, అత్త కోడళ్ళు ఎవరైనా. అత్తగారిని బాగా ఏదిస్తున్నావా తల్లి? అత్తగారిని పెళ్ళంగానేనమ్మా ఇంటికి రాగానే నాకు పచ్చడేసి పెట్టిందమ్మా, నన్ను చాలా హింసలు పెట్టిందమ్మా, ఇప్పుడు ఎట్టుంది కానీ అని అత్తగారికి అన్నం పెట్టట్లేదా? అమ్మో పెళ్ళే రాగానే నమ్మ చొట్టపోయిన బిందె ఒకటి తెచ్చిందమ్మా, అందుకే నేను అన్నం పెట్టినందు ఒక అమ్మాయి నాతో. చొట్టపోయిన బిందె తెచ్చావు నువ్వు, కాపురానికి కొత్త బింది కొనిపించి తీసుకురా మీ అమ్మ చేత అందంట. ఆ బింది కొనుక్కొచ్చి అమ్మ ఇచ్చిందంట. ఇచ్చినందుకంట కడుపులో కక్ష పెట్టుకుందంట. అసలు అత్తగారిని పలకరీయకుండా సాధించి పెడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. బింది చొట్టబోయిన బింది గురించి ఇప్పుడు గుర్తుపెట్టుకుంది. అంటే అత్తగారి మీద ఎంత కక్ష పెట్టుకుందో చూడండి బిడ్డలారా. ఎటువంటి కక్షలు ఉండొచ్చా మనసులో? ఉండకూడదు. ఇదిగో నువ్వు అత్తని ప్రేమిస్తే నీకు రేపు కోళ్ళ వచ్చింది, నీకు కూడా కోళ్ళ వచ్చినాక అంటది దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఏ విత్తనం విత్తితే ఆ పంటే కోసుకుంటావమ్మా నువ్వు. నీ కొడుకుని నువ్వు ఇదిగో నీకు రేపు కోళ్ళు వచ్చినాక నువ్వు అత్తగారిని బాగా చూస్తే నీకు వచ్చే కోళ్ళు కూడా నిన్ను బాగా చూసుద్దమ్మా. నీకు అర్థం కావట్లా. అత్తగారు అనగానే సద్దానం వేసి ఏదో గ్రేవీ కొంచెం వేసి ఒక్క ముక్క వేసి ఇచ్చిన చాలే ముసలమ్మకి ఎందుకు అంత తిండి, అంత తినొచ్చా? అమ్మో ఎంత తిండి తింటుందమ్మా మా అత్త అంటుంది ఒక అమ్మాయి నాకు. చర్చిలో చెప్తుందమ్మా నా చెవిలో. అత్తగారు మరంట పొద్దునేనంట పళ్ళు కూడా తిందంట. చర్చి నుంచి వెళ్ళంగానే అరే అబ్బాయి దడ వస్తుంది అన్నం వేసిరామని అందంట. అరే దడ వస్తుందంట, కూరంతా మీ అమ్మే తిందని చెప్పిందంట. అలా ఆయన అన్నాడంట, వెళ్ళి వాళ్ళ అమ్మతో ఏ అమ్మ పొద్దున్న తిన్నామంట కదా, పిల్లలన్నా తిన్ని అప్పుడే మళ్ళీ అనవేసిరామంటున్నావు, మా ఆవిడ అందే అది మంచిది అవ్వబడి చూస్తుంది, నేనైతే ఇంకోటి చూస్తారా అన్నాడు. అట్ట ఎవరైనా భర్తలకు నేర్పుతున్నారా? నేర్పచ్చా? తల్లిని ప్రేమించడం నేర్పండి. తల్లికి కొడుకు మధ్య గొడవలు పెడుతున్నారా? పెట్టొద్దు. తల్లిని చూసుకునే మనసు పిల్లలకు ఉండనివ్వండి. మగపిల్లల్ని మరీ అసలు పెళ్ళి అవ్వటం ఆలస్యం గిరిలో కూర్చోబెడుతున్నారంట మగపిల్లలు. తల్లు లాగా చెప్తున్నారు. ఏంటి నువ్వు మీ అమ్మ మాట విన్నావా, నేను వెళ్ళిపోతాను అంటున్నారంట. ఎక్కడ మీ అమ్మ కావాలా నేను కావాలా తెలుసుకో అంటున్నారంట. ఏంటమ్మయ్య ఏంటి పందాలు? అలా అనొచ్చా? నయోమీను రూతును చూసుకోండి. ఇక్కడ నయోమి రూతులు ఇద్దరు ఏమవుతారమ్మా? అత్త కోడళ్ళు. కొడుకు ఏమన్నా ఉన్నాడా? కొడుకు లేడు, పిల్లలు లేరు. అయినా ఎవరిని ప్రేమిస్తుంది? అత్తగారిని ఎంత ప్రేమిస్తుందో చూసావా? అత్తగారు అంది, అమ్మ వయసుదాని మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమని పెళ్లి చేసుకోమ్మా అంది. ఈ పిల్ల ఏమంటుంది? అయ్యో అత్త ఆ మాట అనబాక, నన్ను రావద్దని నువ్వు అనొద్దు, నీ వెంబడే నేను వచ్చేస్తా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తా, నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతాను అంటుంది. కానీ అత్తగారిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయిందమ్మా ఎగురుకుంటా. ఎలా వెళ్ళిపోయింది ఇంకొక అమ్మాయి వార్ప, ఒక్క ముద్దు పెట్టింది, దొంగ ముద్దు పెట్టి అత్తగారిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడున్న అత్త కోడళ్ళ నిజం చెప్తున్నాను, చాలామంది వార్ప అలాగానే ఉంటారు. ఈ అత్తగారిని ఎప్పుడు ఎదుర్చుకున్నామా? ఒక తల్లి అంట కూలి చేసి ఇళ్లలో పాసి పని చేసి అంటులు గడిగి కొడుకుని చదివించుకున్నాను. కొడుకు చక్కని గవర్నమెంట్ ఉద్యోగం ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉన్నాడు. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిందంట. ఉద్యోగం వస్తే పెళ్ళయ్యేటప్పుడు చక్కని పిల్లని చేయాలని చెప్పని తిరిగి ఒక చక్కని అందమైన పిల్లని తీసుకొచ్చి చేసుకుంది కోడలుగా. కోడలకి కట్నం కూడా అందంట. అబ్బాయి మనం పేదోళ్ళమయ్యా, వాళ్ళు పేదోళ్ళు లాగుండారు, వద్దులే అయ్యా కట్నం వద్దంటే కొడుకు కట్నం కూడా వద్దన్నాడు. వద్దని చక్కగా పెళ్లి చేసుకున్నాడంట. పెళ్ళయిన కాడి నుంచి ఇంటికి వచ్చినాకంట కూతుళ్ళు లేనిది కదా, చాలా ప్రేమగా చూసుకుంటుందంట. జడేస్తుందంట, పూలు పెడుతుందంట. అమ్మ మంచి డ్రెస్ కొనుక్కురా, అరే ఇదిగోరా నా డబ్బులు జీతం వచ్చిందని ఇంకా అంటుల్లో ఉంటాం మానుకోవాలా. పెద్దలలో చేస్తుందంట, వాళ్ళు వద్దొద్దు మానుకోవద్దు అంటున్నారంట. ఆ డబ్బులు తెచ్చి కోడలకి ఇచ్చి బట్టలు కొనుక్కోమంటుందంట. అత్తగారిని చూసి అంటుందంట, ఇళ్లలో పాసి పని చేస్తుందని నువ్వేం నాకు చెప్పేదమ్మంట. అత్తగారు ఏమందంట, ఇళ్లలో పాసి పని చేసుకునేదానివి ఏంటి నాకు ఇచ్చేది నీ డబ్బులు, నా భర్త ఏంటనుకున్నా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, వెళ్ళి అవతలకే అన్నాడు. భర్తకు చెప్పిందంట, మీ అమ్మ ఇదిగో నన్ను తిడుతుంది, మీ అమ్మ నన్ను కొడుతుంది, అన్నం తినట్లేదు అని చెప్తుందంట. ఆమెకైతేనేమో వాళ్ళే అన్నం పెడుతున్నారంట, గిన్నెలు తరిగే కాడే ఆమెకు అన్నం పెడుతున్నారు. ఆమె అసలు ఇంట్లో అన్నం తినక్కర్లేదంట. కానీ ఆమె జీతం అంతా తెచ్చి ఎవరికి ఇస్తుంది? కోడలకి ఇస్తుంది. కోడలు ఏం చేస్తుందమ్మా?
అత్తగారిని సాధిస్తుంది. ఎట్లా సాధిస్తుందో తెలుసా? లేనిపోయిన అబద్ధాలు చెప్పి కొడుకుని ఎగదవుతున్నాం. అన్నాడంట వచ్చి, ఏంటి అమ్మా నా భార్యని పొద్దాకలు తిడుతున్నావంట, పాపం అది ఎంత మంచిది, ఏడుస్తా నాతో చెప్పుకుంటుంది. అవును, నేను ఎప్పుడు ఉన్నాను రా ఇంటికాడ, నేను ఇప్పుడే పోయే వచ్చింది అన్నాడు. తిట్టావంటలే, తిట్టబాక, తిట్టావంటే నువ్వు ఇంటికాడ ఉంటా హీలేదు అన్నాడు. సరేనయ్యా మీ ఇద్దరు అంటారు, నేను వెళ్ళిపోతాను, నన్ను అక్కడ అమ్మగారు వాళ్ళ షెడ్లో ఉండమంటున్నారు, వెళ్ళిపోమంటావయ్యా అందంట. వద్దులే మళ్ళీ అందరూ అమ్మని తగిలేసాడు అనుకుంటారు. ఇక అక్కడ ఉన్నాడంట. సాయంకాలానికంట తల్లికంట, ఆ తల్లికి ఒక బూందీ అంటే ఇష్టం అంట, ఆమె బూందీ పొట్లం తెస్తాడంట. భార్యకి ఏమో స్వీట్ బాక్స్ ఏవో తెచ్చుకునేవాడంట. ఆ బూందీ పొట్లం అక్కడ ఇచ్చొస్తే ఇంట్లో మాట్లాడేది కదంట. అనేవాడంట, సరే నువ్వే ఇవే మా అమ్మకి, నువ్వే ఇవని ఆ ప్యాకెట్ భార్య చేతికి ఇచ్చి లోపలికి వెళ్ళేవాడంట స్నానానికి. ఎల్లంగానేనంట బూందీ అంతా తీసేసుకొని అడుగునంత 4 పొరుకులు ఇచ్చి పొట్లం వెళ్ళే గట్టి, ఇదిగో అత్తయ్య మీ అబ్బాయి తెచ్చాడు ఇచ్చి వచ్చింది. ఇక ఆ బూందీ మా అబ్బాయి తెచ్చాడు, ఆ 4 పొరుకులు నోట్లో వేసుకునేది. మరి ఈ స్థితిలో జరుగుతూ ఉంది. పక్కనే దూరంగా బ్రతుకుతుందామా. ఒక రోజున ఆమె జ్వరం వచ్చింది, బాగా మూలుగుతుంది, పడుకుని ఉంది. అమ్మా సరళా కొద్దిగా టీ అమ్మ, గొంతు బాగాలేదు, బాగా నీరసంగా ఉన్నాను అంది. టీ ఇమ్మండి ఏమంటుంది, ఏడుండే టీలు లేవు, టీ లేవేమో లేవు, పడుకో అరకుండా. ఎక్కడి నుంచి తెచ్చుకుంది? ఒక పేదరాలు తెచ్చుకుంది కావాలని కదా, అయినా కానీ టీ ఇవ్వలేదు. సాయంకాలానికి కొడుకు వచ్చాడు. ఏంటమ్మా పడుకున్నావు అంటే, పని చేయాల్సి వస్తుందని మీ అమ్మ పద్దాలు పడుకుంటుందండి. దగ్గరికి వెళ్ళాడు. పొట్లం అయితే చేతికి భార్యకి ఇచ్చేసి దారి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఏంటి పడుకున్నా అన్నాడు. అయ్యా బాగాలేదయ్యా, జ్వరం వచ్చినట్టుందిరా, నీరసంగా ఉందయ్యా, చెయ్యేస్తే ఒళ్ళు కాలిపోతుంది. అమ్మ పద హాస్పిటల్కి వెళ్దామంటే, అక్కర్లేదయ్యా తగ్గిపోద్దురా, నువ్వు వెళ్ళరా ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వరా, ట్యాబ్లెట్ వేసుకున్నా అమ్మాయి ట్యాబ్లెట్ ఇచ్చిందయ్యా ఉందంట. ఈపోయినా జ్వరం ఎక్కువైపోయింది, 104 జ్వరంకి వెళ్ళిపోయింది. బయట ఉన్న మనిషి చలి జ్వరంతో వణికిపోతా పడుకున్నాం. ఎంత కేకేసినా తలుపు తీయట్లేదు పిల్లలు, నిద్రపోతున్నాడు పిల్లడు. కోడలు కినపడినా కానీ సైలెంట్గా ఇంకా లోపల ఏ సౌండ్ రాకుండా కిటికీలు కూడా వేసేసింది. ఏం వినపడతలేదు. అరిసింది. ఆ చలికి ఆ ప్రాణం ఊపిరంతా పోయి జగదీసుకుపోయి చనిపోయి ఉంది. ఎవరు కట్టుకున్నారు? పుణ్యమా పాపమా? ఇది చెప్పాలి. పాపము ఎంత పాపం చేసిందో తెలుసా? పనికి మాలిన దాన్ని నిన్ను తీసుకొచ్చి రూపాయి కట్నం లేకుండా ఎవరికి చేసుకుందమ్మా? కొడుకు చేసుకుంది. ఒక జ్వరం వెళ్ళలేకపోయావా? కొంచెం టీ లేకపోయావా? ఎంత దుర్మార్గమైన బుద్ధి నీది. జ్వరం వస్తే ట్యాబ్లెట్ నేను ఇయ్యలేదండి, జ్వరం వచ్చిందండి అత్తయ్యకి తీసుకెళ్ళండి హాస్పిటల్కి అని చెప్పిందా? చెప్పలా. దుర్మార్గంగా వ్యవహరించింది, దుర్మార్గురాలు. ఈ విషయం పక్కన ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అంతా విన్న వాళ్ళు చచ్చిపోయిన రోజు చెప్పుకుంటున్నారు. అరే రే అక్క ఎంత మంచిది, ఎప్పుడు పనేనమ్మా. ఇక దేవుడు అందుకే రెస్ట్ ఇచ్చేసాడు, ఈ పిల్లోడు కూడా పని మానిపించలేదు అని పిల్లోడి గురించి అనుకుంటా, ఏ అబ్బాయి మీ అమ్మని ఏంది అబ్బాయి అట్టు వదిలేసావు, జ్వరంతో చంపేసేవే మీ అమ్మనంటే, మా అమ్మకు బెళ్ళేసాం అక్కాయ, తెల్లారి చూద్దాంలే అనుకున్నాను, చచ్చిపోయిందేంటి అక్కాయ మా అమ్మ అంటున్నాడంట. వాళ్ళ అక్కయ్య ఏమైంది తిరిగి వచ్చిందా తల్లి? ఏడుస్తున్నాడంట కడుపు దగ్గర కూర్చి. వాళ్ళ అమ్మ కష్టపడి తీసుకొచ్చిన భోజనం గుర్తొస్తుందంట. అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడంట. భార్య వచ్చి అందరూ చూస్తున్నారండి, ఎగతాళి చేస్తారంటే ఏడకూడదు నువ్వు అంటున్నాను. ఏ పోవే దుర్మార్గురాల, ట్యాబ్లెట్ వేసావా మా అమ్మకి రాత్రి? వేసావా? లోపలికి వెళ్ళి గబగబా డోలో ట్యాబ్లెట్లు అంట. నిన్నే షీట్ తెచ్చాడంట. షీట్ ఓపెన్ అయిందో లేదని చూడటానికి గబగబా తలుపు తీసుకొని ఆ బాక్స్ ఓపెన్ చేస్తే డోలో బాక్స్ ఆ షీటు ఒక్క ట్యాబ్లెట్ కూడా తీసి లేదంట. అప్పుడు ఆ పిల్లోడికి అనుమానం వచ్చి భార్యతో అన్నాడంట, మా అమ్మకి ట్యాబ్లెట్ వేసావా నువ్వు? గట్టిగా మాట్లాడుతుంటే భయం వేసి అప్పుడు చెప్పిందంట, ఏ లేదండి అన్నట్ట. భర్త అప్పుడు ఏమంటాడు? బాగా కాపం చేస్తాడా? చెప్పాలి. గొడవ పడి ఆ శవం అక్కడ ఉండగానే మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి, నాకు అక్కర్లేదు మా అమ్మని చంపేసింది, నేను డ్యూటీకి పోతున్నాను, బాధ్యత ఉంటుందని బాధ్యతగా చూసుకుంటుందని, మా అమ్మకు పొట్టలు ఇస్తేనే మర్చుకోలేకపోయింది నీ కూతురు, తీసుకెళ్ళిపోండి నాకు అక్కర్లేదు. ఋతు వలే ఉందా ఈ స్త్రీ? లేదమ్మా, ఋతు కాదు, వార్ప లాంటిది. ఎట్లా ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చా? ఉండకూడదు. ప్రేమను పంచండి. కొడుకుని ప్రేమతో పెంచింది కదా, ఆ ప్రేమ అంత పంచలేవా? నీ దగ్గర నేను అంత పెట్టలేవు. మీ అమ్మని గుర్తు చేసుకోలేవా? మీ అమ్మలాగా ఊహించుకోలేవా? నువ్వు ఊహించుకోమని ప్రభు పేట హెచ్చరిస్తున్నా. రూతు కూడా కోరుకుంది. ఏమని కోరుకుందో తెలుసా? అత్తయ్య
నీకు కొడుకులు లేరు, భర్త లేరు, ఒక్కదాని అయిపోయావు అత్తయ్య. వృద్ధాప్యంలో ఇబ్బంది పడతావు అత్తయ్య. నీ పక్కనే నేను ఉంటాను అత్తయ్య. నీ దేవుడే నా దేవుడు, నువ్వు నన్ను రావద్దని అనొద్దు అని కోరుకొని అత్తగారింటబడి వెళ్ళిపోయింది. 3 బారిన జీవితంతో అత్తగారిని వెంబడిస్తే నా తండ్రి అయిన దేవుడు ఒబేదు వంటి గొప్ప ఎవరమ్మాయన, గొప్ప భూస్వామి ఎవరమ్మాయన, బోయజుని లేపుకొచ్చాడు. ఆ బోయజుని లేపుకొచ్చి బోయజు వివాహం ఆడేటట్టుగా చేసి ఆ గర్భము నుండి కుమారుణ్ణిచ్చి నయోమి సంతతిని నిలబెట్టాడు నా దేవుడు. చూసారా, రూతు యొక్క తగ్గింపును బట్టి బైబిల్లో రాయబడింది. కోడళ్ళు ఎలా ఉండాలంటే ఒక రూతు వలె ఉండాలి. రూతు వంటి మనస్తత్వం కలిగి ఉండాలి. కోరిక ఎలాంటి కోరికలు? మా అత్తగారి బంగారం అంతా నాకు కావాలి, మా అత్తగారి ఆస్తులన్నీ నాకు కావాలి, మా అత్తగారే మోకీకోకుండా మా మరిదేళ్ళకి రాసిందమ్మా, నేను చూడండి నేను ముద్దయిను. పల్లెటూరులో నాకు చెప్తారు ఈ విషయాలన్నీ. అమ్మా ఇదిగో అత్తగారంట బాగానంట కోడిగుడ్డు కూరండి అంట వాళ్ళ బావ పెట్టిందంట, మరిదికంట వాళ్ళ ఆయనకి ఏమో ఉట్టిపప్పు చారు వేసిందంట, కోడిగుడ్డు అట్లా వేయలేదంట, అందుకని అన్నం పెట్టదంట. ఎన్ని మాటలు నాకు చెప్తూ ఉంటాను, నేను వింటూ ఉంటాను. అమ్మ ఎన్ని లెక్కలయ్యా, నీ భర్తను కనిచ్చింది, పెంచి పెద్ద చేసింది, మీ పక్కనే ఉంటుంది, ఆ తల్లిని చూడకపోతే ఎట్టా అని నేను చెప్తూ ఉంటాను. బిడ్డలారా వింటున్నా మీ అందరితో ఒకటే మాట, అత్తగారిని నెగ్లెక్ట్ చేయకూడదు. రూతు వలె కోడళ్ళు ఉండాలి. ఇదిగో నయోమి వలె అత్తలు ఉండాలి. అత్తలు కూడా కోడళ్ళు ఏం చేయాలి? ప్రేమించాలి. నయోమి ఎక్కడన్నా తిట్టిందమ్మా? కోడళ్ళు తిట్టిందా? తిట్టలేదు అసలు. ప్రేమించింది, కూతుళ్ళు వలె ప్రేమించింది. కొడుకులు కలిగిన తల్లి కదా, కోడళ్ళను కూడా కూతుళ్ళలాగా చూసుకుంది. అందుకే రూతు అంత ప్రేమను ఎక్స్ప్రెస్ చేసింది. ఎంత ప్రేమ అంటే, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చచ్చిపోయిన చోటే నేను కూడా చచ్చిపోతానని ఎంటబడి వచ్చింది. బిడ్డలారా, ఇప్పుడు కోరిక నెరవేరిందా? నెరవేరింది. ఏం కోరిక? దేవుడు ఎంతగా దీవించాడంటే రూతు జీవితాన్ని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి వంశావళిలోకి ఆమెను తీసుకొచ్చాడు. బిడ్డలారా, మరి గొప్ప కార్యక్రమాన్ని దేవుడే జరిపించాడా లేదా? జరిపించాడు. మరి మీ జీవితాల్లో కూడా నువ్వు ఒక అత్తగారు అయితే ఎవరిలాగా ఉండాలి? నయోమిలాగా ఉండాలి. నువ్వు ఒక రూతు అయితే, ఒక కోడలు అయితే ఎవరిలాగా ఉండాలి? రూతు వలె ఉండాలి. ఈ రోజు నుంచి మారతారా? మారాలి. అత్తగారు పక్కనే ఉంటే అత్తయ్య నన్ను క్షమించనాలి, కోడలు ఉంటే అమ్మ నన్ను ఉంటే మన్నించమ్మా అనాలి కోడల్ని. ఈ రోజు నుంచి నయోమి రూతుల వలె మీరంతా కలిసిపోయి ప్రేమతో ఉందురుగాక. ఆమె చెప్పండి. ఆమేన్, ఆమేన్. అత్తను ప్రేమించే మనసు కోడళ్ళందరికీ వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. మరి కోడళ్ళను ప్రేమించే మనసు అత్తలకి వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. అప్పుడు మగపిల్లలు హాయిగా ఉంటారమ్మా. మీ ఇద్దరు బాగుంటే ఇంట్లో ఆ మగవాళ్ళు చక్కగా సంతోషంగా బ్రతుకుతారు. అత్త వాళ్ళకి సమాధానం లేకపోతే ఇంట్లో సమాధానం ఉంటుందా? ఉండదు. అటు వస్తే వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది, ఇటు వస్తే వాళ్ళ భార్య చెబుతూ ఉంటుంది. ఎవరి మాట నాలో తెలియక ఆ పిల్లోడు మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. అవసరమైదంతా చక్కగా ప్రేమతో ఉండమని ప్రభు పేట హెచ్చరిస్తుంది. దేవుడు మీ కోరికను కూడా తీర్చి, మీరు కోరిన ప్రతి దాన్ని దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెట్టుకొనుగాక. ఆమేన్. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.